సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నారావారు అయితే నాణ్యంగా చేసుకెళ్ళారు, మంచివారు అయితే మడతడేశారు, బెల్లం వారు అయితే బ్రహ్మాండంగా చేశారు. సినిమా ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు. ఒక గుడి ఆస్తిని కాపాడడం కోసం ఆ స్నేహితులు పడినటువంటి విధానం ఏ రకంగా ఉందన్నది చూపించుకోవడం జరిగింది. ముగ్గురు హీరోలు కూడా వారి క్యారెక్టర్ తగ్గట్టుగా 100% న్యాయం చేశారు. ఈ ముగ్గురు కూడా కంబ్యాక్ అని చెప్పొచ్చు ఈ సినిమాతో. ఓవరాల్గా ఇంకా లాస్ట్ బయట చూస్తే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది నాకైతే. చించబడేడు సినిమా కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ అండి. బయట ఎలా ఉంటారో తెలియదు కానీ సినిమాలో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏముందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్, ఒక కేజీఎఫ్, ఒక బాహుబలి బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో అంతకు మించి అయితే ఈ సినిమా అయితే ఉంది. కానీ ముగ్గురు హీరోలకి ఈ భైరవ్ అనే సినిమా కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. శంకర్ గారు అమ్మాయి హీరోయిన్ ఎంత క్యూట్గా అయితే బెల్లం గారిని పిలిచిందో అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ అయితే చేసేసింది. చాలా బాగుంది. ఫైటింగ్ సీన్స్ ఎట్లా ఉన్నాయి? సూపర్ అన్న. సినిమా అంటేనే చెప్తున్నాను కదా, ఇక లాస్ట్ బయట అయితే మా బాలకృష్ణ చేసినట్టు ఉంది. ఇరగొట్టాడు బట్టి బెల్లం గారు అయితే ఎక్కడా కూడా తగ్గలేదు. క్యారెక్టర్ పరంగా 100% ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేశారు. రోహిత్ గారు కానివ్వండి, మనోజ్ అన్న కానివ్వండి, సాయి శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇరగొట్టాడు బట్టి సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా 3 వరకు అయితే అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 3 ఇవ్వచ్చు. ఎందుకంటే సినిమా స్టోరీ ఉంది, కంటెంట్, కాన్సెప్ట్ అంతా కూడా బాగుంది.